సో, పోలీసు వారికి ఎవరు కూడా ఈ ప్రపంచంలో కొట్టే హక్కు లేదు. మీరు అవునన్నా, కాదన్నా. సో, నేనేమంటున్నానంటే చట్టాన్ని చేతిలో తీసుకొని ఎవరైతే పోలీసు అధికారులు అహంకారంతో నిండి ఉండి, వాళ్ళ యొక్క క్రాస్ ఏదైతే లిమిట్ చేసే పోలీసు అధికారులకి ఇది చెంపపెట్టు లాంటిది. ఈ విషయంలో మేము చాలామందికి కూడా మేము ఫైల్ చేశాం. ఒక పోలీసు అధికారి ఒక ఎంప్లాయీని కొట్టడం జరిగింది. ఏంటి అప్పుడు నేను దాన్ని తీసుకొని సుమోటోగా తీసుకొని నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. సో, ఈ కేసులో కూడా దాదాపు 1,40,00,000 ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం వారు వాళ్ళకి చెల్లించాలి. బాధిత కుటుంబాలకు సార్ చెల్లించాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ కావచ్చు లేకపోతే విక్టిమ్ కావచ్చు వాళ్ళు ఎవరైనా కానీ లాకప్లో ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పోలీసుల పైనే ఉండాలి కదా సార్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి పైన నేరారోపణలు మాత్రమే అతను నేరస్తుడు కాదు. దయచేసి గమనించండి. ఫస్ట్ కాంచి కూడా అది కూడా నేను చెప్తాను. కాబట్టి ఎవరైనా సరే మీకు ఒక పర్సన్ ఉన్నప్పుడు అతను జస్ట్ అది మీద ఎలిగేషన్లు ఉంటాయి అంతే. రుజువు చేసినప్పుడు కదా దోషాన్ని నిర్దోషాన్ని తేల్చాల్సింది. అంతేగాని మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని బలవంతంగా కొట్టడం, బెల్ట్తో కొట్టడం, సో ఇవన్నీ కూడా ఉండాలి. నేను ఒకటి కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఎందుకు అంటే పోలీసు కొట్టడం విషయంలో కూడా సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. ఇట్స్ ఆల్సో క్రైమ్. మీకు తెలుసో లేదో, పుష్ప సినిమాలో హీరో గారిని పట్టుకుని కొడతారు. అది అలా కొట్టకూడదు, అది చూయించకూడదు, ఆ సీనే చూయించకూడదు. చెప్తానండి. మరి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. దానికి ఒక అపోహ ఏర్పడిపోద్ది మనకి, అమ్మ పోలీసు వాళ్ళకి కొట్టే రైట్ ఉందంట అని. అంటే నేను సినిమా గురించి చాలా సినిమాల్లో పోలీసు వారు కొట్టడం అవన్నీ అసలు లేదు, అవన్నీ లేవు. వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవన్నీ. కాబట్టి సినిమాల్లో కూడా చూపించకూడదు, బయట కూడా చూపించకూడదు అవన్నీ కూడా. ఓకేనండి. సో నేనేమంటానంటే మళ్ళీ చెప్తున్నాను, మీ పైన ఎవరైనా పోలీసు అధికారులు దాడి చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. అంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు. పోలీసులు చూసి భయపడి పారిపోయేది. చిన్నప్పుడు పోలీసులు వస్తే మేము పారిపోయేది. చెప్తున్నాను, ఓపెన్ చెప్పి అంత లేదు. అంటే నేను ఏమన్నా పోలీసు అధికారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన విధి ఏంటి? ఒక చట్ట ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళటమే.